మన తెలుగు జాతి గర్వించదగినటువంటి ముద్దుబిడ్డ అమెరికా దేశానికి 40 సంవత్సరాల క్రితమే వచ్చి చదువుకొని ఉద్యోగం చేసి ఇవాళ చట్టసభలో ప్రవేశించారు. ఆయనే చివుకుల ఉపేంద్ర. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఇప్పటికే ఆయన 7 సార్లు న్యూజెర్సీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మూడవసారి కూడా న్యూజెర్సీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కొనసాగుతున్నారు. అమెరికా దేశంలో కూచిపూడి నాట్యం విస్తరించడానికి ఉపేంద్ర గారు చేస్తున్నటువంటి కృషి అమోఘమైంది. దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి రెడ్గర్ యూనివర్సిటీలో కూచిపూడి నృత్యాన్ని ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని ఉపేంద్ర గారు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాల్ని ఈటీవీతో పంచుకోవడానికి ఉపేంద్ర గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఉపేంద్ర గారు నమస్కారం. ముద్దుకృష్ణ గారు చాలా రోజులు మిమ్మల్ని కలిసి అమెరికా వచ్చి ఎడిసన్లో నృత్య మాధవి డ్యాన్స్ స్కూల్లో అమ్మాయిలు అందరూ డ్యాన్స్ చూస్తాం. అబ్బాయిలు డ్యాన్స్ చేయడం, ఈ నృత్యాలు చూడడం, కూచిపూడి మీతో పాటు కూచిపూడి వెళ్ళి వచ్చాము. అక్కడ ఒరిజినల్ స్కూల్ ఇక్కడ వెంపటి సత్యం గారు చేసిన స్కూల్కి వెళ్ళి వచ్చాం. ఇక్కడ రావడం, ఇట్లాంటి చూడడం, ఇట్లాంటివి మాధవ్ మూర్తిగా రావడం చాలా సంతోషం. అదే కాకుండా తిరువారు వైద్యనాథన్ గారు మృదంగం, ఆయన చూస్తే సుధారాధనాథన్ ప్రోగ్రాంలో చూసాము. ఇట్లా మన కళ, మన సమితిని ముందుకు తీసుకురావడం చాలా ముఖ్యం. 10,000 మైళ్ళ దూరంలో ఉన్నా కూడా మన వాళ్ళకి ఇట్లా పిల్లలకి ఈ నృత్యం నేర్పించడం, అది దివ్యా ఏలూరు గారు చాలా భగవంతుడి ఆశీర్వాదం ఇచ్చి ఇంతమంది విద్యార్థులు పెట్టుకుని డ్యాన్స్ చూపించడం చాలా ముఖ్యం. అందువల్ల ఇంకా 100 మంది స్టూడెంట్స్ పెట్టుకుని ఎట్లా చేస్తారని మాకు ఏదో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్, డే టైం నైట్ టైం కూచిపూడి డ్యాన్స్ టీచర్ అట్లా ఎట్లా చేస్తారో అదంతా భగవంతుడి దయ చేయడం. నాకు దాన్ని ఆహ్వానించి ఇక్కడ రావడానికి, వీళ్ళ డ్యాన్స్ చూడడానికి, అసెస్మెంట్ చూడడానికి ఇచ్చిన అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. సార్, ఇక్కడ అమెరికా రెడ్గర్ యూనివర్సిటీలో కూచిపూడి నృత్యాన్ని ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టడానికి కృషి చేస్తారని మీ అభిప్రాయం చెప్పండి. అదే, అది రెడ్గర్స్ యూనివర్సిటీలో ది సౌత్ ఏషియన్ స్టడీస్ ప్రోగ్రామ్ ఉంది. దానిలో సౌత్ ఏషియా అంటే ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక అన్ని దేశాల గురించి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దానిలో మ్యూజిక్ తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయడానికి అడిగారు, దివ్య ఏలూరు గారు అడిగారు ఎట్లా చేయాలని చెప్పి. కొంచెం గొడవ జరుగుతున్నది రెడ్గర్స్ యూనివర్సిటీలో. ఏంటంటే మర్జర్ రెడ్గర్స్ యూనివర్సిటీ, రోమన్ యూనివర్సిటీ, తర్వాత UMDNJ ఇవన్నీ కలిపి ప్రోగ్రామ్ జరుగుతున్నది. కాబట్టి కొంచెం డిలే అయింది. కానీ తప్పకుండా కూచిపూడిని ముందుకు తీసుకోవడానికి తెలుగు వాడిని, తెలుగు బిడ్డని, అమెరికా వచ్చి 40 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాను, తప్పకుండా చేస్తాను. రైట్, ఇక పిల్లలతో చెప్తామండి.